2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. సో 23rd ఎపిసోడ్ సార్ ఇది. 23rd చాలా మందికి అంటే అవస్థత్రయం అంటే ఏంటి అని తెలుసుకోవాలని ఉంటుంది. ఏంటి, ఏ విధంగా ఉంటుంది? అవస్థాత్రయం యాక్చువల్గా 3 రకాల అవస్థలు. ఓకే, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. దాన్ని దాటి తురియ 4. బట్ అందరం ఈ 3లోనే ఆపరేట్ చేస్తాం. దట్ మెలకువలో ఉన్నప్పుడు మనం ఇన్నిన్ని రకాల క్యారెక్టర్లు తీసుకుని ఇది అవేర్నెస్లో నిజం అనుకుని బతికేస్తుంటాం. సో ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది, మెలుకుని ఉండగా నువ్వు ఒక తండ్రిగా, బాస్గా, కొడుకుగా, పిల్లడిగా ఇన్ని రకాలు మారుతున్నా దీనన్నిటినీ చూస్తున్నది ఒకటి ఉంది. ఇది సూర్యుడి కాంతి పడ్డప్పుడు ఇవన్నీ కనిపిస్తున్నాయి, చీకటైపోగానే అన్నీ మాయమైపోతున్నాయి. ఎంత క్లియరో నిద్రలోకి వెళ్ళినప్పుడు ఈ క్యారెక్టర్ అంతా అయిపోయి ఒక చోట ఒక ఆఫీసర్గా పనిచేసి ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని అట్లా నిద్రలోకి జారుకుంటే నీ మొత్తం ఐడెంటిటీ అంతా మాయమైపోయి సమయం మాయమైపోతుంది. టైం అనేది కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు నిద్రపోగానే నిన్ను బ్రతికిస్తూ ఒకటి, నీ నిద్రలో ఒక ప్రపంచం ఓపెన్ అవుతుంది. అది స్వప్నము. అబ్జర్వ్ చేసి చూడండి, ఎక్కడైనా లైట్ పడితేనే అది కనిపిస్తుంది మనకి. లోపల ఏం లైట్ పడితే లోపల అంత ప్రపంచం కనిపిస్తుంది. ఆ వెలుగుతున్నది ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. అది మాట్లాడదాం. కానీ ఈ స్వప్న లోకంలోకి వెళ్ళాక ఈ స్వప్నలోకంలో కనిపించే అన్నీ కూడా సమయంతో మ్యాచ్ అవ్వకుండా ఉంటాయి. అంటే సడన్గా డైనోసార్ వచ్చింది, వేవ్స్ వచ్చేసాయి, సముద్రం వచ్చేసింది, కలల్లో అన్ని రకాలుగా జంప్ చేస్తాం, రోజులు మారిపోయి సమయం మాయమైపోయింది. అండ్ ఇన్ దట్ స్వప్న అవస్థలో ఎన్నో రకాల స్వప్నాలు, ఎన్నో రకాల మనుషులు మనకు ఇప్పుడు కానివి ఎన్ని జన్మలుగానూ వస్తుంటాయి. ఇక్కడ నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈ అవస్థలో, స్వప్న అవస్థలో కొన్ని ప్యారలల్ డైమెన్షన్స్ ఆఫ్ వరల్డ్లో ఎవరైనా మీతో ఏదైనా కమ్యూనికేట్ చేయాలంటే, లైక్ ఎవరైనా అవధూతలు, స్వామీజీలు, ఎనీ అదర్ ఆత్మస్వరూపాలు ఎవరైనా మనతో కమ్యూనికేట్ చేయాలంటే ఈ డోర్వే వాళ్ళకి ఈజియర్. రియల్ లైఫ్లోకి రావడం కన్నా అందులోంచి రావడం చాలా ఈజీగా. అందుకే కలలు పడడము, నిద్ర రావడము, నిద్రలో రకరకాల కలలు రావడము అన్నవి దీనికి చాలా యూజ్ అవుతాయి. ఇది స్వప్నావస్థ. ఇందులోనూ ఒకటేదో ఈ స్వప్నాన్ని చూస్తోంది. 3rd వెళితే డీప్ రెస్ట్. అందులో కళ ఉండదు, కళ్ళ మూమెంట్ ఉండదు. ఓకే, కళ్ళ మూమెంట్ లేకుండా అలా ఒక బాడీ పడుకుని ఉంటుంది. అయినప్పటికీ అది మనని గుర్తు పెట్టుకుని మన ప్రాణాలని, మన ఊపిరిని కాపాడుతూ నడిపిస్తూ ఉంటుంది. అది 3rd డీప్ స్లీప్ అవస్థ. ఆ టైంలో మనం ఎవరము అన్న స్పృహ పూర్తిగా పోయింది, కళ కూడా లేదు, బట్ శరీరాన్ని మాత్రం ఒకటి అబ్జర్వ్ చేస్తుంది. అందుకే లేవగానే మంచి నిద్ర పట్టింది అంటాం. డీప్ నిద్ర, ఒక్క కళ రాలేదు, బ్లాంక్ అయిపోయాం. నీకు కళ రాలేదు అన్న స్పృహ కూడా ఇచ్చేది ఒకటి చూస్తోంది. వీటన్నిటినీ చూస్తున్నది 4వ స్థితి, తురీయము అంటారు. తురియ అంటే దట్ కాన్షియస్నెస్ విచ్ ఈజ్ ఓన్లీ ద ఎగ్జిస్టెన్స్. శరీరం ఉన్నన్ని రోజులు, నువ్వు బయట పనిచేసినన్ని రోజులు ఉంది. నువ్వు నిద్రపోయినప్పుడు నిద్రలో కలనని చూస్తూ ఉంది. నువ్వు డీప్ నిద్రలో వెళ్ళినప్పుడు కూడా చూస్తూ ఉంది. సబ్ కాన్షియస్లో ఉన్నప్పుడు కూడా మొత్తం సబ్ కాన్షియస్ కూడా నీకు మాయమైపోయి ఇంకేం ఆపరేషన్లో లేకుండా ఉన్న టైంలో కూడా నీకు ఒక అవస్థ నిన్ను చూస్తోంది. దట్ ఈస్ కాల్డ్ ద కాన్షియస్నెస్, యూనివర్సల్ కాన్షియస్నెస్, తురీయము అంటారు. దీనిని స్టడీ చేయడానికి ఎన్ని రకాల ఉపనిషత్తుల ద్వారా, రకరకాల ప్రొసీజర్స్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. నేను ఒక కొడుకుగా, తండ్రిగా ఇన్ని రకాలుగా తిరుగుతున్నా కదా, వీటన్నిటి వెనకాల ఆ ఒక కనెక్షన్ పోతే అన్నీ పోయినట్టే. అలాంటి స్పృహని కనిపెట్టాలి నేను అనే ప్రయత్నం చేయాలి. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఈ అవస్థత్రయం తెలుసుకుంటే ఏమవుతుంది? అవును, అందరికీ తెలిసిందే, నిద్రపోయినప్పుడు కలలు వస్తాయి, బాగా డీప్ స్లీప్ ఉంటే ఉండవు. ఎందుకు తెలుసుకోవాలంటే, మెలుకుని ఉన్నప్పుడు కూడా ఈ అవస్థలని మనం రిట్రీవ్ చేసుకోగలిగితే, దట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ వరల్డ్ అయినప్పటికీ నాకు సెన్స్ ఆర్గన్స్ ఇచ్చిన డేటాని పక్కన పెడితే ఆ డేటానంతా తీసుకుని ఏంటి గుర్తిస్తోంది. ఇక్కడి నుంచి లైట్లు పడ్డాక ఆ లైట్లు నా కళ్ళల్లోకి యాజ్ ఎన్ ఎలక్ట్రిసిటీ వెళ్ళినా లోపల ఇది లైట్ అని ఎలా గుర్తిస్తోంది? ఆ స్పృహ మనం పట్టుకోగలిగితే తాబేలు అలా లోపలికి లాక్కున్నట్టు ఇంద్రియాలని వెనక్కి లాక్కుని
ఒక్కసారి ఆ స్థితిని ఏదైతే ఆ డీప్ 4th స్టేట్ ఉందో దాన్ని బిజీ టైంలో కూడా ట్రై చేయాలి. ఇది అందరూ ఐ థింక్ ట్రై చేయాలి. దట్ ఫుల్ బిజీ డే, ఆఫీస్లో ఫుల్ స్ట్రెస్, ఒక మీటింగ్ ఇవ్వాలి ప్రజెంట్, ఆ టైంలో కూర్చుని ఇవన్నీ అలా క్షణికం వెళ్ళిపోతాయి. వీటన్నిటినీ అబ్జర్వ్ చేస్తున్న ఆ లైట్ ఏంటి, నేను కళ్ళు మూసుకునున్న టార్చ్ లాగా వేసి నాకు చూపించేది ఏంటి అనే దాన్ని గనక పట్టుకోగలిగితే సడన్గా పవర్ వస్తుంది. యూనివర్సల్ పవర్, యూనివర్సల్ కాన్షియస్నెస్ మనకి ఎప్పుడు నింపుతూ ఉంటుంది. అందుకు ఒక్క 5 minutes ఇదంతా సెన్స్ ఆర్గన్స్ ఇచ్చే డేటా, సెన్స్ ఆర్గన్ ఎప్పుడు బయటికి చూస్తుంది. ఒక్కసారి కళ్ళు మూసుకోగానే లోపల ఒక కన్ను ఓపెన్ అవుతుంది. దట్ ఐ ఏం వెతుకుతోందో అక్కడ ఒక బ్లాంక్నెస్ ఇవ్వాలి. ఏ కలలు లేకుండా అలా బ్లాంక్ స్థితిలో వెయిట్ చేయగలిగితే, ఆ తురీయముని టచ్ చేయగలిగితే యూ విల్ ఫీల్ సో రెజ్యువినేటెడ్. మనం డీప్ నిద్రపోయాక ఎంత ఫ్రెష్ ఫీల్ అవుతాం, అలా మనము 5 minutesలో ఫీల్ అవ్వచ్చు. వెన్ యూ రిట్రీవ్ ఆల్ దట్, కలలు కూడా లేకుండా, ఆలోచనలు కూడా లేకుండా ఆ తురీయముని గనక పట్టుకోగలిగితే, అండ్ దట్ స్థితి ఒకసారి టచ్ చేశాక యూ విల్ నాట్ గో బ్యాక్. అది ఎంత ఎంజాయ్ చేస్తామంటే ఇంకా ఏది మన ఎఫెక్ట్ చేయవు, ఫస్ట్ ఇబ్బంది పెట్టవు, అన్ని పనులు ఆనందంగా చేసుకుంటాం. ఐ నో దిస్ ఆల్ అటాచ్మెంట్సే అని తెలుస్తుంది. తెలిసిన రోజున ఇంకెవరి మీద ద్వేషము, కోపము, పగ, ప్రతీకారం, ఆశ, దురాశ ఏమీ లేవు. ఎందుకంటే యూనివర్స్ కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది. కనెక్ట్ అయిపోయి ఉంటుంది. సో యూ విష్ ఇట్ విల్ హ్యాపెన్, అనుకున్నది వస్తుంది. దీనికే ప్రయత్నము, దీనికోసమే ప్రయత్నము, దీనిని పట్టుకోవడానికే త్యాగములు చేసి చేయాలి. దట్ ఐ ఆమ్ లీవింగ్ ఆల్ దట్ నాన్ సెన్స్ లోపలికి వచ్చేస్తుంది. అండ్ ఐఎమ్ స్లోలీ నా మైండ్లో ఉండే ఆ డడ వాయిస్ని పక్కన పెడుతున్నాను. పెట్టినప్పుడు ఏదైతే అబ్జర్వ్ చేస్తూ మిగులుతుందో ఆ సాక్షి మనం అవ్వాలి. అదే మనకి సూర్య సాక్షి అంటాం. ఎన్ని జరుగుతున్నా సూర్యుడు అలా ఉన్నాడు, మబ్బులు వచ్చినా సూర్యుడు అలా ఉన్నాడు, మనము గూడు కట్టుకుని లోపలున్నా సూర్యుడు అలా ఉన్నాడు. ఆ కాంతి మన లోపలికి వస్తుంది. అది ట్రై చేసుకోవాలి. ఇట్ విల్ బి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మన స్టేట్ ఆఫ్ మైండ్కి రావాలంటే చాలా దాటాలి లేయర్స్. అక్కడే ఉంది అదే మ్యాజిక్. ఏంటంటే మన ముందే ఉంది, జస్ట్ దాన్ని ఈ చెత్తంతా తీసేసి చూడాలి. డైమండ్ పైన ఏదో కప్పి ఉంది, జస్ట్ అలా పక్కన జరపాలంతే. ఆ జరిపే ప్రోగ్రామ్ చేయలేకపోతున్నాం బికాజ్ వీ థింక్ ఇదంతా రియల్. ఇదిగో నా ముందు మైక్ ఉందిగా, రియల్ కాదంటావేంటి, ఇదంతా ఉందిగా, ఈ లైట్లు వస్తున్నాయిగా. లైట్లు వచ్చినా నీ లోపల ఆ తురీయము నిన్ను గమనించకపోతే నీకు అర్థం కాదు. దట్ యూనివర్సల్ కాన్షియస్నెస్ని పట్టుకోవాలి. హోప్ దిస్ మ్యాటర్స్. ఆ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. ఎప్పుడు ఏ టైంలో ఉంటుంది బ్యాచెస్? March 1st నుంచి 5th దాకా మనకి క్లాస్ ఉన్నాయి. 5-day క్లాస్ ఉంటుంది. అండ్ మార్నింగ్ 6 to 7 ఉంటుంది. జూమ్లో ఆన్లైన్లో ఉంటుంది. ఇంట్లోనే కూర్చుని నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు. కింద నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మనం జాయిన్ అవ్వచ్చు. కౌళ సూర్య సాధన బ్యూటిఫుల్. మన లోపల ఉండే కౌళ సూర్య శక్తిని యాక్టివేట్ చేసుకోవడానికి, ఉన్న ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనడానికి యూజ్ అవుతుంది. ఇది హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీకి సంబంధించి కంప్లీట్గా అన్ని విషయాలని నేను క్లాస్లో డీటెయిల్డ్గా చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హరీష్ గారు. థ్యాంక్ యూ అండి.